సర్వసభ్య సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో అనేక విషయాలని తీర్మానం కూడా చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఏజెంట్స్ యొక్క వెల్ఫేర్ గురించి, ఏజెంట్స్ యొక్క సెక్యూరిటీ బెనిఫిట్స్ మీద, రానున్న రోజుల్లో వచ్చినటువంటి మార్పుల గురించి కూడా ఇవన్నీ ఈరోజు ఈ సర్వసభ్య సమావేశంలో మాట్లాడుకోవడం జరుగుతుంది. కాబట్టి మా ఏజెంట్స్కి అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను కూడా ఎప్పటికప్పుడు పరిష్కరించుకుంటూ ముందుకెళ్లే విధానంలో ఈ సమావేశంలో తీర్మానం కూడా చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఏజెంట్స్కి గ్రాట్యుటీ ఇంకా పెంపుదల చేయాలని, 10 లక్షల దాకా గ్రాట్యుటీ కావాలని, టర్మ్ ఇన్సూరెన్స్ని 50 లక్షల దాకా టర్మ్ ఇన్సూరెన్స్ని, గ్రూప్ టర్మ్ ఇన్సూరెన్స్ పెంచాలని, టర్మ్ ఇన్సూరెన్స్ ఇప్పుడు వచ్చినటువంటి 1,50,000 కాకుండా 5 లక్షల దాకా టర్మ్ ఇన్సూరెన్స్ని ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా వెల్ఫేర్ ఫండ్ని, ఏజెంట్స్కి ఇంకా వెల్ఫేర్ ఫండ్ని క్రియేట్ చేయాలని చెప్పేసి ఈ డిమాండ్స్ అన్నింటినీ మేము ఈ రోజున ఈ యొక్క సభలో తీర్మానం చేసుకోవడం, అదేవిధంగా పాలసీ హోల్డర్స్ కూడా సరైనటువంటి వారికి బోనస్ను పెంచాలని, ఈ పాలసీ హోల్డర్స్ మీద బోనస్ పెంచుతూ దానికి సంబంధించినటువంటి లోన్ ఇంట్రెస్ట్ రేట్లను కూడా తగ్గించాలని, జిఎస్టీని కూడా లోన్ ఇంట్రెస్ట్ రేట్ల మీద జిఎస్టీని కూడా రిమూవ్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా రిప్రజెంటేషన్స్ జరుగుతున్నాయి. అదేవిధంగా గ్రేడెడ్ పనిష్మెంట్ను కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ ఇండియాకి కూడా తెలియజేయడం జరిగింది. వీటన్నిటిని కూడా పరిష్కరించడానికి రానున్న రోజుల్లో అనేకమైనటువంటి మార్పులు వస్తున్న సందర్భంలో ఎల్ఐసి ఏజెంట్స్ని ఎల్ఐసి సంస్థ కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి ఈ యొక్క సంస్థలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క మార్కెటింగ్ లీడర్కి వాళ్ళకి కావలసినటువంటి కుటుంబాలకు కానీ, వాళ్ళ యొక్క పిల్లల ఎడ్యుకేషన్ లోన్స్ కానీ, వీటన్నిటికి సంబంధించిన దాంట్లో లిబరలైజేషన్ చేసుకుని ఎల్ఐసి ఏజెంట్స్ని ప్రొటెక్ట్ చేసుకుంటే దేశ ఆర్థిక వ్యవస్థ కూడా ఈ యొక్క సంస్థ దోహదపడుతున్న దానికి ముఖ్య కారణము ఎల్ఐసి ఏజెంట్స్ భూమిక పోషించినటువంటి వ్యక్తులకి సరైనటువంటి ఆదరణ, ప్రేమ ఇవన్నీ కోరుకునే నేపథ్యంలో ఎల్ఐసి కూడా ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. దీంతోపాటు అనేకమైనటువంటి ఐఆర్డీఏలో కూడా చాలా చేంజెస్ వస్తున్నాయి. ఈ చేంజెస్ అన్నింటినీ కూడా ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ ఆఫ్ అథారిటీ ఆఫ్ ఇండియా కొన్నింటిని చేంజెస్ తీసుకురాబోతుంది. బీమా సుఖం అని చెప్పేసి, ఓపెన్ ఆర్కిటెక్చర్ అని చెప్పేసి వీటన్నిటిని కూడా ఎల్ఐసి ఏజెంట్స్ అసోసియేషన్ తరఫున కూడా మేము ఎప్పటికప్పుడు వాచ్ చేసుకుంటూ మాకున్నటువంటి కామెంట్స్ని కూడా ఐఆర్డీఏకి కూడా పంపించడం జరుగుతుంది. ఎల్ఐసి ఏజెంట్స్కి ఎట్లా ఉండాలని చెప్పేసి ఈ ఓపెన్ ఆర్కిటెక్చర్స్ మీద కూడా మాకంటూ ఒక నిబంధనలను తీసుకొని కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా దాన్ని పికప్ చేసుకొని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా బీమా సుఖం కూడా వచ్చేటప్పటికి ఆ బీమా సుఖం ద్వారా
ఇప్పుడు ఎల్ఐసి ఏజెంట్స్కి ఎలాంటి ఇబ్బందులు వస్తున్నాయని కూడా ఆ ఇబ్బందులు కూడా ఐఆర్డీఏకి కూడా మేము కామెంట్స్ ద్వారా కూడా ఒక డ్రాఫ్ట్ను కూడా తయారు చేసి ఐఆర్డీఏకి కూడా పంపించడం జరిగింది. అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి కూడా ఈ బీమా సుఖం మీద ఉన్నటువంటి డిమెరిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిమెరిట్స్ ద్వారా ఇన్సూరెన్స్ వ్యవస్థకి దెబ్బతినే విధంగా ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా రిప్రజెంటేషన్ తరఫున ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వీటన్నింటినీ రావాల్సినటువంటి రోజుల్లో కూడా మేము ఎంపీస్ ద్వారా కూడా మేము కలిసి వారికి రిప్రజెంటేషన్ సబ్మిట్ చేసుకొని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చి ఇన్సూరెన్స్ వ్యవస్థలో ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి ఎల్ఐసి ఏజెంట్స్కి సరైనటువంటి సెక్యూరిటీ బెనిఫిట్స్ వెల్ఫేర్ మెజర్స్ అన్నిటి కూడా ఎక్కువ ప్రొవైడ్ చేయాలని చెప్పేసి ఈ యొక్క మహాసభ 3వ మహాసభలో వరంగల్ డివిజన్ 3వ మహాసభలో కూడా కొన్ని తీర్మానాలు తీసుకొని ముందుకెళ్తున్నాం. కాబట్టి ఈ సందర్భంగా కూడా మీ అందరికి కూడా ఇన్సూరెన్స్ వ్యవస్థని కాపాడుకుంటూ ఈ యొక్క ఏజెంట్స్ వ్యవస్థను కూడా ఎల్ఐసి ఇంకా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఎక్కువగా ఉంది. కాబట్టి వాటిని కూడా పరిగణలో తీసుకొని ముందుకు వెళ్ళాలని ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం.